మరి ఇప్పుడు అవసరం అంతా ఎవరో ఏం చేస్తారా కొనుక్కుంటుందని మొత్తం నా పేరు దాసం చూరిబాబు అండి. నేను 4 సార్లు తిరిగాను రైతు భరోసా దగ్గరికి. ఒక బత్తా ఇచ్చారండి, 10 బత్తా 20 బత్తా పట్టుకెళ్ళండి. ఈ బత్తా కావాలి రమ్మని ఎవరిరే అది సవాళ్ళు చెప్తాను. ఇక్కడ ఒక బస్తా ఇచ్చాడు, నాకు ఎక్కడ దాకా ఒక బస్తా ఇచ్చాడు. 4 సార్లు తిరిగాను. మళ్ళీ ఇక్కడ సంతకం చేయించుకోవడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం. ఎవరు రాయించుకోవడం, ఎవరు ఇవ్వడం. ఒక బస్తా ఇచ్చారు నాకు. నేను 400 రూపాయలు 500 రూపాయలు పిండి కొన్నాను ఊళ్ళోనే బయట. 4 బత్తాలు కొన్నాను. ఇక్కడ ఒక బత్తా ఇచ్చారు. మరి 10 బత్తాలు 20 బత్తా పట్టుకుంటే పడేటి చెప్పండి. అందరికీ సమానం ఇవ్వాలి కదా, అందరూ సమానం కదా అది అడిగేది. చెప్పాలి అందరూ సమానం ఇక్కడ. మరి అక్కడే ఉన్నాను 4 బత్తాలు 5 ఉన్నాయండి. 400 500 చేసుకున్నాను. ఊరే అండి రెడీ వ్యవసాయం ఎవరు ఏది ఇచ్చాను పెట్టుబడి. ఇప్పుడు 40 ఈకలు రావు 30 బత్తాలు 40 బత్తాలు పట్టుకెళ్ళండి ఇక్కడ. చూపించారు రమ్మనండి. బస్తా 400 ఇవ్వండి. రైతు భరోసా బత్తా ఇచ్చారు చెప్తానని 10 రోజులకి బత్తా ఇచ్చారు. ఒక బత్తా ఒక బత్తా గొడవ రాడండి ఇక్కడ సెంటర్లోనే. అధికారులు ఉన్నారా? వస్తే కంగారు పడుకో, ఎక్కడికి వస్తే బొక్కలో కోరుకుంది పిండి. అది బొక్కలో పట్టి 10 బత్తాలు 20 బత్తాలు ఒక్కొక్కడు అది ఇస్తున్నారండి. అక్కడ మా పని ఏముంది? మరి 560 ఎక్కడ ఉంటామండి? 560 ఎక్కడ పడతాం? కష్టపడి పోయి మేము తక్కువ ఊరియా కావాలండి. తాడిపేసి ఊరియా రావాలా? అచ్చివేడి అంటే పిండి ఇచ్చేద్దాం, కొట్టలేదు. ఏమి ఇచ్చేద్దాం చెప్తా కర్రలు పీరియడ్ అమ్ము తెలియదు పిండి ఇచ్చేవాడు చెప్పాలి. చీరాడంట అచ్చేవాడు బట్ట పడుకున్నాడు చీరాడు. వరబారు ఇస్తారు, వరబారు ఇస్తారు, ఇలా ఇస్తారు. జనసేన అందరూ ఇచ్చేస్తారు పిండి. ఇక్కడ తెచ్చమనండి పిండి, తెచ్చమని ఎవడతాడు ఇక్కడ. ఆ కొడుకులు నిండిపోతే కడుపు కాలిపోయి ఏడ్చాడు ఇక్కడ. అది కొడుతాను అది పొట్టలు నిండిపోయి అది పట్టుకుపోతుంది పిండిలు పుల్లిగా దాచుకున్నారు. మొన్నటిదా అంటున్నాడు. ఎక్కడికి వచ్చాను వండించాను ఇస్తున్నారండి. ఎలాగండి నాకు ఒక బస్తా ఇచ్చండి రైతులే.
నేను కౌరేది నాకెవరు పిండి అసలు ఆ రైతులకి పోతే రేపు వస్తాను పోతాను ఏంటి సొంత భూములు పట్టిపోతుంది పిండ్లు మరి రాజకీయం అది ఏంటి కాదు చెప్పాలంటే అవడం నేను ఉంటా మాట్లాడతాను అలాగా సార్ అందరికీ ఉన్నాయే కదా ఇంత క్రితం వచ్చిందండి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం సచివాలయం పెట్టి అందరికీ పిండి ఇచ్చేవారు ఏంటి ఇలా వెళ్తుంది అలాగా ఎన్ని రాత్రాలు ఇచ్చేవాడు బస్తాలు ఇప్పుడు ఓ బస్తాలకి ఏంటి చెప్తారు మరి ఏం పోతుందో ఇక్కడ అమ్ము జగన్ పోతుందని రాబోయే ఎవరికన్నా ఎప్పుడు ఎప్పుడు లేండి నేను 5 సంవత్సరాలు 80 రోజులు వచ్చా అంతకు ముందు టీడీపీలో కూడా ముందు ప్రభుత్వం కూడా ఇవ్వలేదండి ఇప్పుడు ఇవ్వలేదు మొన్న మాత్రం అసహ్యం లేదు మొన్న ఎట్టి 10 రోజులు ఎడితే బత్త ఇచ్చాను చెప్తాను కదా నేను రమ్మండి పేరు సహా చెప్తాను అది చెప్తాడు ఎవరన్నా చెప్తామో అంటే అమ్మనిస్తున్నాడు కృష్ణ అండి ఏంటి అసలు ప్రాబ్లం ఏమండి వ్యవసాయాలు పెట్టామండి అటు ఇటు కాకుండా ఉన్నాయి పిండి లేకపోతే వ్యవసాయం వచ్చిందండి మరి అది ఇయ్యాలండి వ్యవసాయం మానేసుకొని తిరుక్కొని ఉంటున్నామండి పన్ను మానేసుకొని వ్యవసాయాలు ఎక్కడ పిండి ఉందో పరుచుకుంటే అది ఏదో పెట్టుబడి వస్తాయేమో అని ఈ సంవత్సరం అండి ఇంత దరిద్రం ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళలేదండి ఈ దరిద్రం రైతులు వ్యవసాయం చేసుకోమండి పిండి ఇన్కమా ఏం చేసుకోమండి వ్యవసాయం పిండి అడిగిపోతే వ్యవసాయం తెరవదు లేదండి రమ్మనండి వరమ్మని లాగా పిండి ఎవరికి ఇచ్చేస్తాడు కానీ ఎవడన్నా వచ్చాడు కమ్మో ఒత్తులు ఇచ్చేస్తాడు దొంగ తెచ్చేస్తాడు అమ్మేస్తున్నాడు ఏముందండి ఒక్కో బత్త ఇస్తున్నారు పని మానేసి వస్తూ ఉంటున్నాం అలా పడి ఆ బత్తాకి పిండి దెబ్బేసారండి ఎవడండి ఇలా రమ్మనండి తీసిరండి రైతుల కాడ ఎవరికాడ ఉందని వరమ్మ ఇంటికి దిగేస్తాను శుభ్రంగా ఒక ఫ్యామిలీలో ఇంతమంది ఇక్కడ ఉంటాను 4 గంటలకు వచ్చి 7 గంటలకు ఇస్తున్నాడు ఉదయం 9కి వచ్చి 4కి ఇస్తున్నాడు సమస్యలు జరుగుతుంది ఎదిగేదలా కనిపిస్తారు రేటు గవర్నమెంట్ కి ఎందుకండి లేడీస్ ఇప్పుడు దాకా ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ చెప్తాను ఉదయం నుంచి ఇక్కడ చెప్తాను లైన్ కట్టించాలా ఏంటండి ఎవరితో ఇంత మాట్లాడుగా ఉంది లైన్ కట్టించండి ఎందుకు లేదని చెప్తాను ఎవరికి లోపలికి మీరు సరిగ్గా మాట్లాడండి ఏం చేయాలి లేదండి సీరియల్ మీకు టోకులు పంచేసాం కదా ఇంకేం లేదు మరి టోకులు ఉన్న కాడికి 40 మీకు లోడ్ వస్తుంది మీకు లోడ్ వస్తుంది అక్కడ అందరికీ ఇంటికి వచ్చాం
సంబంధం ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేది త్వరగా ఇప్పుడు 174 ఇచ్చాడు రోజులు అప్పుడు చెప్తాడు ఎవరు అసలు లెక్కలేదు లేదు మాకు వచ్చేది అయితే కొంచెం నా కొడుక్కి లోకువ ఏదో బాగా గోటు కొట్టి వస్తుంది